చూసారా ఎలా తీస్తున్నానో అలాగైతే మనం తీసేసుకోవాలి. దీన్ని మనం పాలల్లో వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే నాకు అయిపోయింది. దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకుందాం. ఇలాగైతే నేను కట్ చేసుకున్నాను కదా, మనం చిన్నవి పెద్దవి మనకు నచ్చినట్టు మనం కట్ చేసుకోవచ్చు. ఇంచుమించు బాగా పెద్దవి అనిపిస్తే దాని మధ్యకి కూడా అంటే హారిజాంటల్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే నేను కడిగేసుకుంటున్నాను. కొంచెం ఇసుక అవి ఉంటాయి కదా, మనం బాగా కడుక్కుంటే మంచిది. ఇక పొయ్యి అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనకి దలసరి ప్యాన్ అయితే మనం కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇంచుమించు కోవాలాగా అయిపోవాలండి. అప్పుడే అదే ఉడుకుతున్నప్పుడే మనకు కోవాలాగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కాడలు ఉడకడానికి టైం పడుతుంది కదా. ఈలోపు పాలు మరిగేసరికి మనకు కోవాలాగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పాలు అయితే నేను కాగబెట్టుకుంటున్నానండి. కొంచెం నీళ్లు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ మనం కాడలు ఉడుకుతున్నప్పుడు మనకు పాలు తగ్గుతూ